కల్ప్రిట్స్, అక్యూజ్డ్ కాదు, వాళ్ళు కల్ప్రిట్సే. ఇమామిల్ అండ్ షహీన్ వీళ్ళిద్దరూ, డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ షహీన్ వీళ్ళిద్దరూ ఉన్నారు, షాహిన్ సయీద్ వీళ్ళిద్దరూ ఉన్నారు. ఇది ఒకటి ఎన్ఐఏ చేస్తున్న దర్యాప్తులో వెలుగు చూసిన కోణం. రెండోది జమాతే ఇస్లామీ యాంగిల్. సో మనం ఒకవైపు ఈ ఇరాన్ యుద్ధం గురించి, క్రైసిస్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఇంకోవైపు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అండ్ భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలు, రాజకీయాల నుంచి వచ్చేటువంటి ఈవెన్ కాక్రోచ్ పార్టీలు, ఇవన్నీ మనం కాక్రోచ్ ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. ఇవి మాట్లాడుతున్నప్పుడే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఈ టెర్రరిస్టుల ఏరివేత కార్యక్రమం కూడా ఒకవైపు కొనసాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కశ్మీర్లో జరిగినటువంటి విచారణలు, ముఖ్యంగా కశ్మీర్లో జమాతే ఇస్లామీకి సంబంధించినటువంటి యాక్టివిస్టులు ఉన్నారు. అక్కడ జమాతే ఇస్లామీ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళు స్కూల్ నడుపుతున్నారట. జమాతే ఇస్లామీ వ్యవస్థాపకుడు అక్కడ ఉన్నవాడు, వాడు ఒక స్కూల్ రన్ చేస్తున్నాడు షోపియాన్లో. స్కూల్ ద్వారా వాడు టెర్రరిస్టులని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. వాడు స్కూలు లేకపోతే అక్కడ పక్కన మదరసాలు, అంటే చూడండి మీరు ఎంత యాక్టివిటీ ఉంటుందో. కశ్మీర్లో మళ్ళీ ఆ వేర్పాటువాదాన్ని బిల్డ్ చేయడం కోసం, మళ్ళీ భారత వ్యతిరేక శక్తుల్ని పెంచడం కోసం, మళ్ళీ ఇక్కడ టెర్రరిస్ట్లని రిక్రూట్ చేసుకొని వాళ్ళని పాకిస్తాన్ పంపించి ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ తీసుకొచ్చేసి ఇక్కడ విధ్వంసం సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక స్కూల్ యజమాని అండ్ షోపియాన్లో ఉన్నటువంటి వ్యక్తి పైన వాడి కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నటువంటి వాడి సముదాయాలు, వ్యాపార సముదాయాలు ఉన్నాయి, అతని స్కూళ్ళు ఉన్నాయి, వాటన్నిటి మీద దాడులు చేస్తే అందులో తేలింది ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎట్లాంటి ప్లాన్స్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారని. ఓవైపు కశ్మీర్లో ఈ విచారణ నడుస్తోంది. ఇంకొక వైపు మనం రెడ్ ఫోర్ట్ దగ్గర ఢిల్లీలో బ్లాస్ట్ జరిగిన విషయం మనకు తెలుసు, పోయిన సంవత్సరం జరిగింది. సో ఆ సందర్భంలో దాని వెనకాల ఉన్నటువంటి ముఠాలో కీలకమైనటువంటి వ్యక్తులు కొంతమంది అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు అమ్మోనియం నైట్రేట్ ఇవన్నిటిని నిల్వ చేసి ఉంచినటువంటి వ్యక్తిని డాక్టర్ షహీన్ సయీద్ అనే మహిళ అండ్ ముజమ్మిల్ షకీల్ అనే వ్యక్తి, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అల్ఫలా యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఫౌండర్ని అరెస్ట్ చేశారు. సో ఆ యూనివర్సిటీని బేస్ చేసుకుని, ఒక యూనివర్సిటీని బేస్ చేసుకుని వాడి క్యాంపస్ లోనే వీళ్ళు ఉంటూ ఇంకొక ప్రాంతంలో ఒక ఇల్లు తీసుకుని ఆ ఇంట్లో ఎక్స్ప్లోజివ్స్ కి సంబంధించినటువంటి బాంబుల తయారీకి సంబంధించినటువంటి మెటీరియల్ ని జమ చేస్తున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇందులో తేలింది ఏంటంటే లక్నోలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ కి సంబంధించినటువంటి అసెంబ్లీ అండ్ ఉత్తరప్రదేశ్ లో మేజర్ సెక్రటేరియట్ మేజర్ ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, వాటిని పేల్చివేయడం కోసం, రద్దీ ప్రాంతాల్లో బాంబులు పెట్టి పేల్చడం కోసం, కార్లలో ఎక్స్ప్లోజివ్ పెట్టి పేల్చడం కోసం ప్రయత్నాలు చేశారు, రెక్కీ నిర్వహించారు అనేది ఇప్పుడు విచారణలో తేలినటువంటి విషయం. అండ్ అంతేకాదు వాళ్ళు లక్నోలో ఉన్నటువంటి కొన్ని షాపుల పేర్ల లిస్ట్ ఉందంట వాళ్ళ దాంట్లో. ఆ లిస్ట్ లో ఏంటంటే ఈ ఎక్స్ప్లోజివ్స్ తయారు చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్ కెమికల్స్ దొరుకుతాయి. ట్రై ఎసిటోన్, ట్రై పెరాక్సైడ్, అవును, అవి రా మెటీరియల్. ఆ మెటీరియల్ తీసుకొచ్చి ఆ మెటీరియల్ తోటి ఎక్స్ప్లోజివ్స్ తయారు చేసి పేల్చాలి, ఇది వీళ్ళ ప్లాన్. అందులో భాగంగానే కదా చాలా మెటీరియల్ ని వాళ్ళు ఒక దగ్గర జమ చేసి పెట్టారు. ఒక ఇల్లునే రెంట్కి తీసుకుని అందులో పెట్టేసిన పరిస్థితి గతంలో. అది కనుక నిజంగా అవి పట్టుకోకపోయి ఉంటే బీభత్సం జరిగి ఉండేది. ముంబై బ్లాస్ట్ల కంటే పెద్ద బ్లాస్ట్లు జరిగి ఉండేవి, వరుస పేళ్లలో జరిగి ఉండేవి అవి కనుక నిజంగా టైమ్లీ దానికి పట్టుకోకపోతే. సో వాళ్ళు ఈవెన్ ఉత్తరప్రదేశ్ ని కూడా టార్గెట్ చేశారు అనేది ఇప్పుడు తేలినటువంటి విషయం. నాట్ ఓన్లీ అసెంబ్లీ, సెక్రటేరియట్ కాదండి, ఇంకా ఒక 3 బాగా రద్దీగా ఉండే ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేసి అక్కడ కార్లలో ఈ కెమికల్ బాంబ్స్ పెట్టి పేల్చేయాలనేది వీళ్ళ కుట్ర. ఇదంతా ఏంటంటే ఆ కెమికల్స్ దొరికే షాపులకు సంబంధించి డాక్టర్ షహీం ఆవిడ కాగితం మీద రాసుకొని ఫోటోలు తీసుకున్న మొబైల్లో పెట్టుకున్నాడు, అవి కూడా దాన్ని కాగితంలో రాసుకొని ఒక దగ్గర పెట్టుకున్నారు. ఈ డీటెయిల్స్ ఇంకొకటికి ఇచ్చారు మధ్యలో, ఒక మధ్యవర్తికి. ఆ మధ్యవర్తి పోయి తీసుకురావాలి. బయట నుంచి ఇద్దరిని తీసుకొచ్చారు పాకిస్తాన్ నుంచి, వాళ్ళని డైరెక్ట్ మార్కెట్ లో పంపిస్తే దొరికిపోతారు, లోకల్ గా ఒక వ్యక్తిని ఎంగేజ్ చేసుకున్నారు. సో ఇదంతా కూడా అక్కడి నుంచి బయటకు వచ్చింది. మీరు అన్నట్టు ఈ పశ్చిమాసియా డెవలప్మెంట్స్ అవన్నీ పక్కన దానికి తగ్గట్టు మనం రెస్పాండ్ అవుతున్నాయి. లోకల్ గా ఎన్ఐఏ చేస్తున్న ఆపరేషన్స్ లో భాగంగా చాలా కీలకమైన డెవలప్మెంట్ ఇది. అంటే అందుకే నేను అనేది గవర్నమెంట్ ఎప్పుడు కూడా సైమల్టేనియస్ గా చాలా విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి అనడానికి ఒక నిదర్శనం. అంటే ఇదివరకు ఎలా ఉండేదంటే ఒక ప్రభుత్వాలు తీసుకునే, అఫ్కోర్స్ ఇదివరకు కూడా ఆ ఏజెన్సీస్ చేసే పని ఆ ఏజెన్సీస్ చేస్తూ ఉండేవి. కాకపోతే ఆ ఏజెన్సీస్ చేసే పనిని వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం ఒక లెక్క, వాళ్ళు చెప్పిన దాన్ని విని మనం అప్రమత్తం అవ్వడం ఇంకో లెక్క, రైట్? సో ఈ రెండు, ఇక్కడ పొలిటికల్ డిసిషన్ ఇక్కడ అవసరం అవుతుంది. పొలిటికల్ డిసిషన్స్ ఎప్పుడు మనం చాలా సార్లు చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్
ఏదో బాంబు పేలుళ్లు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేస్తుంటాయి. సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుంచి మనకు నివేదికలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు లోకల్ పోలీస్ రియాక్ట్ అవ్వాలి. లోకల్ పోలీస్ రియాక్ట్ అవ్వకపోతే బాంబ్ బ్లాస్ట్ అవుతుంది లిటరల్లీ. సో లోకల్ పోలీస్ రియాక్ట్ అవ్వని సందర్భాల్లో బాంబ్ బ్లాస్ట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మనకు తెలుసు కదా, నిఘా వర్గాలు ఇచ్చే సమాచారాన్ని పట్టించుకోక బ్లాస్ట్లు అయిన సందర్భాలని. సో ఈసారి ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను లాస్ట్ కొన్ని రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ చెప్తున్నది ఏంటంటే, ఈ కోఆర్డినేషన్ ప్రాసెస్ అనేది సీరియస్ గా నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో మనము టెర్రరిస్ట్లకి ట్రైనింగ్ ఇవ్వడం కోసం, రిక్రూట్ చేసుకోవడం కోసం పనిచేస్తున్న వాళ్ళని పట్టుకున్నారు. దాని ఫాలో అప్ కంటిన్యూ అవుతోంది. కాకినాడ విజయనగరం ఈవెన్ హైదరాబాద్ లో కొంతమంది పట్టుకున్నారు. మొన్న అక్కడ అహ్మదాబాద్ లో పట్టుకున్నటువంటి రైజిన్ తయారు చేసేటువంటి వ్యక్తిని పట్టుకున్నారు. వాడి చెప్పింది ఏంటి, హైదరాబాద్ లోనే వాడు ఒక ఇల్లు తీసుకున్నాడని. ఒక ఇల్లు తీసుకొని ఇక్కడే తయారు చేయడం కోసం ఇంట్లోనే రైజిన్ తయారు చేయడం కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తున్నాడని తెలిసిన విషయం. అంటే ఫాలో అప్ యాక్టివిటీ అనేది చాలా స్పీడ్ గా జరుగుతోంది. అందుకోసం మనం ఈ 2 ఉదాహరణలు చెప్పాం. యూపీలో అంటే ఢిల్లీలో బ్లాస్ట్ జరిగిన తర్వాత మనకు ఒక్కసారిగా భయం వేసింది కదా. అసలు ఒక డాక్టర్ గా ఉన్నవాళ్ళు ఒక యూనివర్సిటీ క్యాంపస్ లో ఉంటూ ఇంకో దగ్గర వాడు బాంబులు తయారు చేయడం కోసం కావాల్సినటువంటి సామాగ్రిని ఎలా అక్యుములేట్ చేస్తారు. రోజు ఢిల్లీలో ఆ యూనివర్సిటీని గనక మన ఎన్ఐఏ గనక స్వాధీనం చేసుకొని కంప్లీట్ సెర్చ్ చేయకపోతే అదొక బహల్పూర్ అయ్యిండేది. ఖచ్చితంగా మనం ముంబై బ్లాస్ట్ చూసాం కదండి, వరుస పేలుళ్ళు, ఒకటేసారి పేలుళ్ళు చూసాం కదా. అట్లాంటి ఎన్ని జరిగేవో మనం. అట్లాంటివి నిజానికి అంటే ఏజెన్సీస్, సెక్యూరిటీ ఏజెన్సీస్ లేకపోతే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళు సమర్థవంతంగా పనిచేస్తున్నారు కాబట్టే ఇవాళ మనం ఏదో ప్రశాంతంగా నిద్రపోతున్నాం, ప్రశాంతంగా బతకగలుగుతున్నాం. అదర్వైజ్ ఎంత కష్టం అవుతుంది. ఇప్పుడు ఒక స్కూల్నే నేను కాశ్మీర్ది చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. అసలు స్కూల్ని డైరెక్ట్ మదర్సాల్లో ఏదో చేస్తున్నాడు అనేది ఒక అందరికీ తెలిసిన విషయం. వాడు డైరెక్ట్ స్కూల్ని పెట్టుకొని స్కూల్లోనే ట్రైనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నాడు అని అంటే, బయటకి చూడడానికి బడా బాబులాగా కొంచెం మంచిగా చదువుకున్న వ్యక్తిలాగా డాక్టర్ లాగా చలామణి అవుతూ వెనకాల ఈ కార్యకలాపాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఎట్లా పట్టుకోగలుగుతాం. ఐటీ కంపెనీస్ లో జిహాద్ జరుగుతోంది. ఇప్పుడు నాసిక్ లో చూసాం. ఇవన్నీ వెలుగులోకి అవుతున్నా కూడా మీకు అంతర్జాతీయవాదులు. అండ్ దెర్ ఇస్ నో, ఇంకోటి ఏంటంటే చాలా మంది మాట్లాడతారండి, పేదరికం వల్ల ఉగ్రవాదం వస్తుంది, లేకపోతే నిరక్షరాస్యత వల్ల ఉగ్రవాదం వస్తుంది. నో, ఇట్స్ రాంగ్. నిరక్షరాస్యులు కాదు. ఒసామా బిన్ లాడెన్ ఏం చదువుకున్న వాడు కాదు. ఐసిస్ నడిపిన వాడు డాక్టర్. సో ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు డాక్టర్లు, టెర్రరిస్టులు. చదువుకు దానికి సంబంధం లేదు. అండ్ పేదవాళ్ళు అనంటే కనుక ఒసామా బిన్ లాడెన్ ఫాదర్, తండ్రి సౌదీలో పెద్ద కాంట్రాక్టర్. అసలు కోటాను రూపాయలు ఉన్నటువంటి వాడు ఒసామా బిన్ లాడెన్. రియాల్టర్ కోటాను డబ్బు ఉన్నటువంటి వాడు. ఒసామా బిన్ లాడెన్ డబ్బులు లేక రాలేదు, కసబ్ ని చూపిస్తారు మన వాళ్ళు. ఎగ్జాంపుల్ ఏంటంటే, కసబ్ అనేవాడు పాపం వాడు ఎక్కడో ఊరు నుంచి వచ్చాడు, ఏదో ₹1,00,000 ఇస్తా అంటే గన్ను పట్టుకొని వచ్చేసాడు. నో, ఇట్స్ నాట్. ఇది ఐడియాలజికల్ అంశం. ఇది వాడు చచ్చిపోయినప్పుడు కూడా వాడు ఇచ్చిన కన్ఫెషన్ చూసారా మీరు? కసబ్ని జైల్లో పెట్టిన తర్వాత వాడు ఇచ్చిన మాట ఏంటో తెలుసా? ఎందుకు చేసావనంటే వాడు చేసిన రిమార్క్ ఏంటో తెలుసా? నేను చచ్చిపోతే నాకు 72 మంది కన్యలు వస్తారు, నాకు అన్లిమిటెడ్ బిర్యానీ పెడతారా అన్నాడు వాడు. జన్నత్ అన్లిమిటెడ్ బిర్యానీ దొరుకుతుందని మనుషులు చంపడానికి వచ్చిన వాడు వాడిని ఎలా ట్రీట్ చేస్తాం మనం? సో ఇది